అల్లూరు జిల్లా అరకువెల్లి మండలం మాడగాడ గ్రామ పంచాయతీకి చెందిన గిరిజనులు మా ప్రాంతంలో ఏకో టూరిజం వద్దు అంటూ నేడు స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుండి సుమారు 200 మంది మహిళలతో భారీ ర్యాలీ చేపట్టి స్థానిక అటవీ శాఖ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మాడగాడు పరిసర ప్రాంతం వ్యూ పాయింట్ వద్ద చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఈ తరుణంలో అటవీ శాఖ అధికారులు మేము వ్యాపారం చేసుకుంటున్న స్థలంలో ఏకో టూరిజం నిర్మాణం చేపడతామని, తక్షణమే మీరు ఖాళీ చేయాలని హుకుం జారీ చేయడమే కాకుండా పర్యాటకుల నిమిత్తం ఏర్పాటు చేసిన ఊయలలు ఇతర తదితర సామాగ్రిని ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ వ్యూ పాయింట్ వద్ద సుమారు 50 మంది వ్యాపారం చేసుకుంటున్నారని, దీని వలన 650 మంది ఆధారపడి ఉన్నారని, అటువంటిది నేడు ఏకో టూరిజం లో 2-3 ఉద్యోగాలు కల్పిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని, మరి మిగిలిన కుటుంబాలను ఎవరు పూజిస్తారని, మరి జిల్లా కలెక్టర్ మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదు, గంజాయి పండించకూడదు అని చెబుతున్నారు. నా పేరు జ్యోతి, నేను మాడగడ సర్పంచ్ని. మాడగడ గ్రామంలో మాడగడ గ్రామంలో సన్ రైజ్ పాయింట్ అక్కడ చాలా మంది డిగ్రీ బీడీ పీజీ చేసిన జనాలు అక్కడ ఆధారపడి కూలి నాలి చేసి బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఈకో టూరిజం పెడతామని పారిశ్రామికలు వచ్చి వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. దీని గురించి అధికారులు త్వరగా స్పందించి వాళ్ళకి వ్యాపారాలు చేయడానికి సహాయం చేయాలనేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అధికారులు బయటకు వచ్చి స్వచ్ఛమైన సమాధానం చెప్పాలి. అధికారులు బయటకు వచ్చి స్వచ్ఛమైన సమాధానం చెప్పాలి. సాధించి తీరుతాం, సాధించి తీరుతాం. అధికారులు బయటకు వచ్చి స్వచ్ఛమైన సమాధానం చెప్పాలి. అధికారులు బయటకు వచ్చి స్వచ్ఛమైన సమాధానం చెప్పాలి. మాడగడ కొండపైన పారిశ్రామిక అధికారుల దౌర్జన్యం నశించాలి. నశించాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, నశించాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, నశించాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. చెట్లేమున్నాయి మా మీద, మా గిరిజనుల మీద ఇంత దౌర్జన్య కాండ అవసరం. దీని గురించి కాదు, అవన్నీ ఇలా కొట్టడానికి గల అంతరార్థం ఏంటి మాకు చెప్పండి ముందు. అవి అన్ని ఇలా కొట్టడానికి గల అంతరార్థం ఏంటి? మాకు సుమారు 2 లక్షల రూపాయల వరకు మాకు నష్టంతో వాటిల్లింది. దానివల్ల మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి. మాకు మా 2 లక్షల రూపాయలు మేము నిర్మించుకున్న దాని మీద దాన్ని నష్టం చేయడానికి కారణం ఏంటి? అధికారుల స్పష్టమైన ఆదేశంతో జరిగిందా? అతర అన్ని వ్యాపారం చేసుకుంటున్నాము. నేనేమో చెక్క బొమ్మలు తెచ్చుకొని అమ్ముకుంటున్నాను. ఈ సంవత్సరం గత 4 సంవత్సరాల నుండి చేసుకునేటప్పుడు ఏ ప్రాబ్లం లేదండి. దానివల్ల మేము కొంత డెవలప్మెంట్ చేసుకున్నాము. మేమే అన్నీ చేసుకుంటున్నాము అక్కడ. ఈ సంవత్సరమేమో 5వ సంవత్సరము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోకూడదు, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది, మీరు రాకూడదు అని మేము వ్యాపారం చేసుకొని 23వ తారీఖున చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము లేని టైంలో వచ్చి మేము కట్టుకున్న ఈ పాకల్ని ఉయ్యల్ని మేము ఏటైతే డెవలప్ చేసుకున్నామో వాటిని వాళ్ళు ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు, రాకూడదు, మేము పార్కింగ్వి
పార్కింగ్ అమౌంట్ మేము తీసుకుంటాము, మీకు ఎవరికి అదే మీ విలేజ్లో కానీ మీ పక్క విలేజ్లో వాళ్ళకి అక్కడ గ్రామస్తుల వాళ్ళకి రాకూడదు అని చెప్పి మా ఊరు వాళ్ళకి మా పక్క ఊరు వాళ్ళకి కొంతమందిని తీసుకొని ఇక్కడ అదే చిన్న ఉద్యోగం లాంటిది ఇచ్చి వాళ్ళకి అదే జీవనోపాధి కల్పిస్తామంటున్నారు. మిగతా వాళ్ళు ఇంతమంది ఉన్నాం కదా, వాళ్ళ పరిస్థితి ఏంటప్పుడు దానికోసము పాడేరు ITDA ఆఫీస్కి వచ్చాము. మా కొరకు స్పందించాలని మేడం గారిని సార్ని కోరుకుంటున్నాం. కొండపైన అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం నశించాలి. అటవీ శాఖ వారి దౌర్జన్యం కొండపైన అటవీ శాఖ వారి దౌర్జన్యం. అధికారులు బయటకు వచ్చి స్వచ్ఛమైన సమాధానం చెప్పాలి. అధికారులు బయటకు వచ్చి స్వచ్ఛమైన సమాధానం చెప్పాలి. సాధించి తీరుతాం, సాధించి తీరుతాం. అధికారులు బయటకు వచ్చి స్పష్టమైన సమాధానం చెప్పాలి. అధికారులు బయటకు వచ్చి స్పష్టమైన సమాధానం చెప్పాలి. మాడగడ కొండపైన ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం నశించాలి. మాడగడ యూపాటిపేట ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం నశించాలి. నశించాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. నశించాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. నశించాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. పట్టణంగూడ గ్రామస్తులను ప్రలోభాలు పెట్టి మా తాలూకా ఇవన్నీ కూడా నాశనం చేయడం జరిగింది. మరి ఇది ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? మేము అక్కడ 4 సంవత్సరాల నుండి మా గిరిజనులు మేము స్వయంగా ఉపాధి పొందుతున్నాం. చాలామంది గిరిజనులు PG డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా మీరు ఊరు వచ్చారు. మేము పట్టణంగూడ గ్రామస్తులను ప్రలోభాలు పెట్టి మా తాలూకా ఇవన్నీ కూడా నాశనం చేయడం జరిగింది. మరి ఇది ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? మేము అక్కడ 4 సంవత్సరాల నుండి మా గిరిజనులు మేము స్వయంగా ఉపాధి పొందుతున్నాం. చాలామంది గిరిజనులు PG డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా మీరు ఊరు వచ్చారు. మేము ఫోటోలు చెట్లే ఉన్నాయి. మా మీద మా గిరిజనుల మీద ఇంత దౌర్జన్య కాండ అవసరం దీని గురించి కాదు. అవన్నీ ఇలా కొట్టడానికి గల అంతరార్థం ఏంటి మాకు చెప్పండి ముందు. అవి అన్ని ఇలా కొట్టడానికి గల అంతరార్థం ఏంటి? మాకు సుమారు 2 లక్షల రూపాయల వరకు మాకు నష్టంతో వాటిల్లింది. అది దానివల్ల మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి. మాకు మా 2 లక్షల రూపాయలు మా నిర్మించుకున్న దాని మీద దాన్ని నష్టం చేయడానికి కారణం ఏంటి? అధికారుల స్పష్టమైన ఆదేశంతో జరిగిందా? ఇది సహాయం చేయడానికి సమగ్రంగా జరిగేది. సో ఇందులో ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇందులో ప్రాబ్లం ఏంటంటే మీరు 15 మందిని కంపెనీ తీసుకుని కొంతమందిని మాకు 600 మందికి ఉపాధి మీరు కల్పిస్తారా? లేదా? అందరికీ కల్పిస్తారు. 2 స్టాళ్ళు ఏర్పాటు చేసి 2 స్టాళ్ళు ఏర్పాటు చేసి పేపర్ ప్రకటన వచ్చింది. 2 స్టాళ్ళు ఏర్పాటు చేసి 2 గ్రామాల వాళ్ళకి మాత్రం ఇచ్చేస్తామంటే మిగతా 24 గ్రామాల ప్రజలు ఏమైపోతారు? కమ్యూనిటీ అన్న తర్వాత ఒక్కరితో జరిగేది కాదు. ఇందులోని అది ESS మేడం గారు, ఇందులో మీ తాలూకా ESS మొక్కలు ఎక్కడ ఉన్నాయో మాకు చూపించండి. మా పైన ఇంత దౌర్జన్య కాండం మేము ఫారెస్ట్లు మేము రాయిని పెట్టి మేము దైవంగా పూజించే గిరిజనులు మేము. మాకు మీ తాలూకా మొక్కలు ఎక్కడ ఉన్నాయి?